బహిరంగ సభనైతే ఏర్పాటు చేసింది. అయితే ఈ సభకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరు కాబోతున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు స్థానిక కాంగ్రెస్ నాయకులు. ఏపీలో నేటి నుంచి కాంగ్రెస్ ఎన్నికల శంఖరావం పూరించనుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభనైతే ఏర్పాటు చేసింది. ఈ సభకు సంబంధించి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అయితే హాజరు కాబోతున్నారు. అయితే సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు స్థానిక కాంగ్రెస్ నాయకులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి, ఏపీలో నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖరావాన్ని పూరించబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అనంతపురంలో సభ ఏర్పాటు చేసింది. అయితే పర్టికులర్ అనంతపురంలోనే సభ ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అని అనుకోవచ్చంటారు సూర్య? మాధురి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభతో అనంతపురం నుంచి ప్రచార కార్యక్రమం అన్నది ప్రారంభించాలి అన్న సంకల్పం అనేది చేసుకుంది. అందులో భాగంగానే ఈ రోజు సాయంత్రం స్థానిక జూనియర్ కాలేజ్ నుంచి దాదాపుగా 3-4 గంటలకి సభ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సభకి న్యాయ సాధన సభ అని పేరు పెట్టడం కూడా జరిగింది. ఈ మొన్ననే మనం చూసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధం అనేసి పెద్ద ఎత్తున దాదాపుగా లక్షలాది మంది జనాలతో అత్యంత ప్రతిష్టాకరంగా అనంతపురం జిల్లా నుంచి ప్రచారం అనేది మొదలు పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా అదొక సెంటిమెంట్ గా తీసుకుంది. గతంలో కూడా అనేక సార్లు కూడా అనంతపురం నుంచి ప్రచారం ప్రారంభించడం, అత్యధిక మెజారిటీతో గెలుపొందడం కూడా మనం గతంలో కూడా చూసాం. ఈ సభకి ఈ రోజు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అదే విధంగా పిసిసి అధ్యక్షురాలు షర్మిల, అదే విధంగా పార్టీ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఏదైతే ఈ కమ్యూనిస్టులతో కూడా ఈసారి పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ, దానికి సంబంధించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, అదే విధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా ఒకే వేదిక మీద పంచుకొని ఉన్నారు. ఈ రోజు జరిగే సభలో ఒక సందేశం అనేది రాష్ట్ర ప్రజలకు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లా, అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లా నుంచి, 2 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భారీ ఎత్తున జనాన్ని తరలించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దీనికి ముఖ్యంగా పాత్ర వహిస్తోంది మాజీ పిసిసి అధ్యక్షులు, ప్రస్తుత సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి, శైలానాథ్, గిడుగు రుద్రరాజు, జంగా గౌతంలు ఇవన్నీ ఏర్పాట్లు చూస్తున్నారు. అదే విధంగా ఏదైతే గతంలో రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా ఉనికి లేకుండా రాష్ట్రంలో పోయిన కాంగ్రెస్ పార్టీకి తన అస్తిత్వం కోసం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ రోజు రాష్ట్ర ప్రజలకి ఒక ప్రత్యేకమైన ఒక సందేశం ఇచ్చే అవకాశం కూడా ఉంది. అదే విధంగా మల్లికార్జున ఖర్గే ఎన్నికల శంఖారావం కూడా ఇక్కడ నుంచే పూరించే అవకాశం కూడా ఉంది. ఏదైతే కర్ణాటకలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తూనే 4 పథకాలు, అదే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న 6 పథకాలు ఏదైతే ప్రకటించారో, అదే విధంగా ఈ 2024లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో గెలిపిస్తే ఎటువంటివి చేస్తామనేది కూడా చెప్పే అవకాశాలు అంటే మనకు తెలుస్తోంది. అదేవిధంగా ఏదైతే విభజన హామీలు అమలు కావాల్సిందో దాని గురించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలి, ఇస్తాము, ఏ విధంగా ఇస్తామన్నది కూడా చెప్పే అవకాశం ఉంది. అదే విధంగా పోలవరం కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చే అవకాశం ఉంది. ఏదైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో వాటి అభివృద్ధి కోసం ఎలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందనే స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో పేదరికం అనేది ఇప్పటికీ చాలా ఉంది. దానికి పాలదోడే విధంగా ఏ విధంగా పథకాలు అమలు చేస్తాం కాంగ్రెస్ పార్టీ అనేసి కొన్ని పథకాలు కూడా ఈ రోజు వివరించే అవకాశం ఉంది. ఇది పెద్ద ఎత్తున ఒక అత్యంత ప్రతిష్టాకరంగా కాంగ్రెస్ పార్టీ సభను తీసుకోవడం జరిగింది. మాధురి, అయితే సూర్య, మీరు చెప్పినట్టు గత 10 సంవత్సరాలుగా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్సే గల్లంతైన వైనం అయితే మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సభతో అటు ప్రజలను ఏ విధంగా ఆకర్షించే అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది? అసలు ఈ సభ సక్సెస్ అవుతుంది అని అనుకుంటున్నారా? కాంగ్రెస్ నేతల అంతర్గత టాక్ ఏంటి ఏపీకి సంబంధించి?
అంటే ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఉనికి అనేది లేకుండా పోయింది. అయితే అనేక మంది కాంగ్రెస్ పార్టీ గతంలో ఎవరైతే మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా వివిధ హోదాల్లో పదవులు అనుభవించిన వారు ప్రస్తుతం వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి అక్కడ కూడా పదవులు అనుభవిస్తూ ఆ పార్టీలో ఉన్నారు. అందులో భాగంగానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలాని ఇక్కడికి తీసుకురావడం జరిగింది పిసిసి అధ్యక్షురాలుగా. ఆమె రావడంతో ఎవరైతే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అగ్రనేతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారు, వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర మీద అభిమానంతో అన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక పథకం అన్నది ఉంది. ఆ ప్రయత్నాలు కూడా కొన్ని అంతర్గతంగా జరుగుతున్నాయి. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే ఈ పార్టీ టికెట్లు పూర్తిగా అన్ని పార్టీలు కేటాయించిన తర్వాత, అభ్యర్థులు ప్రకటించిన తర్వాత కొంతమంది అసంతృప్తులు ఎవరైతే ఉంటారో, అక్కడ పార్టీ సీట్లు రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో ఏదైతే వీళ్ళు రాష్ట్ర విభజన చేసిన తర్వాత ప్రజల్లో అయితే కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తిగా అవిశ్వాసం ఏర్పడింది, పూర్తిగా నమ్మకం వెళ్ళిపోయింది. చాలా మంది జనాలు, చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు దుమ్మెసపోసిన సంఘటనలు కూడా మనం గతంలో చూసాం. అయితే ఏదైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే విభజన హామీలు ఏదైతే ఇచ్చిందో అటువంటి ఏది పూర్తి చేయలేదు. అదే విధంగా ప్రత్యేక హోదా ఇస్తామనింది బీజేపీ ప్రభుత్వం, అది కూడా ఇవ్వలేదు. అదే విధంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత ఈ తెలుగుదేశము, జనసేన ఇవన్నీ బీజేపీ పార్టీలకు తొత్తులుగా పనిచేస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా శక్తులు ఏవైతే ఉన్నాయో సిపిఎం, సిపిఐని కూడా కలుపుకొనేసి ఈసారి జనాల దగ్గరికి వెళ్లి పూర్తిగా గతంలో ఏదైతే ఇందిరా కాంగ్రెస్ తీసుకొచ్చామో, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన ఏ విధంగా అయితే ఉండిందో అదే విధంగా తీసుకొస్తామని చెప్పే ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. మాధురి, ఈ రోజు జరిగే సభ అయితే స్పష్టంగా వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు అనేది ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మాధురి, అయితే సూర్య, ఈ సభకైతే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు ముఖ్య కాంగ్రెస్ నేతలు ఎవరెవరు హాజరు కాబోతున్నారని అనుకోవచ్చు? అటు తెలంగాణ కావచ్చు, ఇటు కర్ణాటక నుంచి ఎవరైనా కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం ఉందా? ఓవరాల్ గా ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు ఈ సభకు? మాధురి, ఈ రోజు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు పిసిసి అధ్యక్షురాలు షర్మిల, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో పిసిసి మాజీ అధ్యక్షులు శైలజానాథ్, అదేవిధంగా సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, జంగా గౌతము, ఈ ప్రముఖుల పేర్లు అయితే వినిపిస్తోంది. అదే విధంగా ఎవరైతే గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పనిచేసి ఇప్పుడు రాజకీయాలకి కాస్త దూరంగా ఉన్నారో అటువంటి వ్యక్తుల్ని కూడా ఈ రోజు సభ మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా ఈ కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన ఇద్దరు రాష్ట్ర కార్యదర్శులు, సిపిఎం, సిపిఐ కార్యదర్శులు శ్రీనివాసరావు, అదే విధంగా రామకృష్ణ కూడా హాజరవుతున్నారు. కర్ణాటక నుంచి గాని, తెలంగాణ నుంచి గాని ఏ నాయకులు కూడా ఇక్కడికి హాజరయ్యే పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే లేదు. ఇంకా వీళ్ళు వచ్చేసి ఈ సభతో పాటు ఇటువంటి సభలే రాష్ట్రంలో 4 సభలు నిర్వహించాలి అన్నట్టు ప్లానింగ్ లో ఉన్నారు. ఈ రోజు చేస్తోంది మొదటి సభ, ఇంకా 3 సభలు కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా తెలంగాణ ఈ పుట్టపర్తి జిల్లా, అదే విధంగా అనంతపురం జిల్లా నుంచి పెద్ద ఎత్తున జనాల్ని తరలించే ఏర్పాటు అయితే చేస్తున్నారు. వీళ్ళ సందేశాన్ని పూర్తిగా ప్రజల వరకు తీసుకువెళ్ళడానికి ఒక ప్రయత్నం అనేది కూడా చేస్తున్నారు. ఈ రోజు ఒక స్పష్టత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా అమలు చేస్తాము, ఇచ్చిన హామీలు గత ప్రభుత్వాలు ఏదైతే చేయలేదో అవన్నీ ఎత్తి చూపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది అత్యంత ప్రతిష్టాకరంగా తీసుకోవడం జరిగింది. సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. అలాగే ఈ సభకు సంబంధించి అనంతపురంలో ఏమైనా పోలీసులు ఆంక్షలు విధించారని అనుకోవచ్చు అంటారా? లేదు మాధురి, అటువంటివి అయితే ఏం లేదు. పోలీసు వారు పూర్తిగా వీళ్ళకు ఆంక్షలు అయితే విధించలేదు. అనుమతులతోనే అన్ని జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఆంక్షలు విధించే పరిస్థితి కూడా లేదు. వీళ్ళు కూడా అన్ని ఏదైతే పేపర్స్ సమర్పించాలో, కెపాసిటీ ఎంతైతే జనాలు వస్తారని చెప్తున్నారో, ఏదైతే ఏర్పాట్లు పోలీసుల అనుమతులకి లోబడే వీళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి ఎటువంటి ఆంక్షలు అయితే ఏమీ లేదు మాధురి. రైట్, థ్యాంక్ యూ సూర్య.